ప్రాణేశ్వర దేవి మన కుర్రవాణి గతి ఎట్లయినను తులుత బ్రహ్మచారి ప్రాణములు కాపాడుట మన కర్తవ్యము స్వామి. ఇందెందైనను నీరు దొరుకునేమో పోయిరము స్వామి, పోయిరము. ఇందెందైనా నీరు దొరుకునేమో పోయి వత్తను. అంతదనుకు ఈ బ్రహ్మచారి క్షేమం బారైతుంది దేవి. గరుడే కాలానుకూలముగా అమ్మా చంద్రమతి, అమ్మా ఏమయ్యా ఇంకనూ రాలేదమ్మా నీ పతి? అయ్యయ్యో, బయలుదేరిన ఎడమేదయ్యా, బయలుదేరిన ఎడమేది? లేదమ్మా, నీ పతి బయలుదేరిన ఎడము లేదు, నేను చావడానికి కూడా ఎడము లేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది, మాట మొత్తుగా హేనుస్వరం పడిపోతున్నది. నేను ఇంక నాలుక పీకుకుని చావలసినదేనా? అయ్యయ్యో అయ్యయ్యో, తొలగిన మా అమ్మాయిరుడు నా దగ్గర లేకపోయినే. అమ్మా అమ్మా, నీవే పుత్ర దుఃఖం ఎట్లా అనుభవించు తల్లి. ఇది ఎక్కడ అడగాలి తల్లి, ఇది ఎక్కడ అడగాలి తల్లి? ఈ వడగాలి అవకాశం చేతల కోడ నిప్పు కలములతో మారగా పట్టుతో అమ్మా అమ్మా చెప్పుమయ్యా. తడిలేది నాల్కపై ఓర్చుకరము నాయన, ఓర్చుకరము. కడుపులో అంటారు కడుపులో అంటారు. నాయన నక్షత్రేశ్వర, జరా పీడితేన నీ తల్లి పుత్ర దుఃఖం అనుభవింపకుడునుగాక నాయన. ఓర్చుకును నాయన, ఓర్చుకును. ఏమో తల్లి, నా ప్రాణానికి ఎంత కావలేను. నా కాళ్ళు కదుములు వెట్టి పచ్చి పుండుల వలె ఉన్నాయి సరికదా. చావసిద్ధముగా ఉన్నవానికి ఈడ్చుతున్నట్లు ఈడ్చుతున్నవి తల్లి. అమ్మా ఏమయ్యా? ఒక్క విషయం తల్లి, చెప్పు నాయన. ఉన్నది ఉన్నట్టు యథార్థం చెప్పు తల్లి. చెప్పేదను చెప్పు నాయన. అమ్మా, నేను ఇప్పుడు బ్రతికే ఉన్నానా తల్లి? అదేమిటయ్యా మహానుభావుడా?
బ్రతికే ఉన్నావు కదా? బ్రతికే ఉన్నానా? అవునయ్యా, ఏమో. ఎక్కువగానే బ్రతికే ఉన్నావు. మా నాయనమ్మ చెప్పేది, ఒరే నాయనా నాయనా నీవు మాట్లాడుతున్నట్లే ఉంటావు కానీ నీ ప్రాణాలు పోతాయిరా అని చెప్పిందమ్మా. అయ్యయ్యో, అప్పటి నుంచి నాకు సందేహం తల్లి, నా ప్రాణాలు ఉన్నాయో లేవో అని. లేదయ్యా, నా ప్రాణానికి ఏమీ భయం లేదు కదమ్మా. ఏమీ భయం లేదు నాయన. అమ్మయ్యా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. అట్లయినసో నీ భర్త వచ్చి దొరికి నిశ్చింతగా విశ్రమించదనమ్మా. అలాగే నాయన. అయ్యో, నీకెంతటి వ్యవస్థ వచ్చను తండ్రి, నీకెంతటి వ్యవస్థ వచ్చను. నానా విధ భుజ భౌజములను పట్టుకుని పరిచారిక శతములచే అనేక విధముల లాలించయు బ్రతిమాలియు పూజింపమని నోటికందియ్యా రుచి చూచి చూడని నీవు స్వయముగాని అమ్మా అన్నమే అని అతి దీనత్వమున నీవు నన్ను అడిగినను. నీకు పెడిగిన అన్నము కూడా పెట్టలేకపోయింది కదా తండ్రి. కరుణామయులెవరును ఈ పిన్న పాపల రక్షింపలేరా పరమేశ్వర? పరమేశ్వర, దుఃఖంబున్నట్టేటల్బడి ఎచ్చని శివుల కాపాడా పుట్టించువాడెట్టులో పుట్టించువాడెట్టులో పండగమానునా అనడు పలక నిక్కువో పైనచో పట్టడన్నమునకు పట్టడన్నమునకు కాటకంబై నసియా పాబాలునే మేమిటో కటా 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 వినాశ పరమేశ పాప వినాశ పరమేశ అలగనవే మమో జగదీశ అలగనవే మమో జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ. పలు బాధలతో దరిదోచకయే శరణము వేడితి పురాణ పురుష పలు బాధలతో దరిదోచకయే శరణము వేడితి పురాణ పురుష పాప
పాప వినాశ పరమేశ పాప వినాశ ఆకలి బాధలు తాళలేని పసి పాపలగావుమయ్యా పాప వినాశ పల్లక భూష పలుకమేలనయ్యా ఆకలి బాధలు తాళలేని పసి పాపలగావుమయ్యా పాప వినాశ పల్లక భూష పలుకమేలనయ్యా పార్వదేశ కైలాస నివాస పల్లకేంద్ర భూష పార్వదేశ కైలాస నివాస పల్లకేంద్ర భూష పలుకమేలనయ్యా ఇదిగో నాయన దైవం ప్రసాదించిన భోజనము నీ ఒకటి తీసుకుని నక్షత్రేశ్వరునికి ఒకటేమో అమ్మా పరమేశ్వరుడు కదలి ఫలములైతే ప్రసాదించాడు తల్లి, కానీ దాశాంతికి నాకు నీరు ముఖ్యం తల్లి, నీరు కావాలనమ్మా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నాయన అదుగు సరోవరం అందు దాసం చేసుకునే రమ్ము. ఆశ్చర్యముగా ఉన్నదమ్మా, సరోవరం ఈ చెంతనే ఉన్నది కదమ్మా. పాపమా హరిశ్చంద్రుడు ఎక్కడెక్కడనూ నీరు లేదని ఎంత దూరం ఎగినాడో ఏమో, సత్వరం మీద ఆశ చేసుకుని వచ్చేదమ్మా. అలాగే వచ్చేది గిరిజా రమణ పరమేశ్వర కిందెంతో ఉన్నావు తండ్రి, ఒక్కసారి కనిపించు స్వామి, ఒక్కసారి కనిపించు. జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ సకల జయ జయ సకల జయ జయ గిరిజా రమణ. నీవెంత గొప్ప మనవయ్య, మమ్మల్ని కనిపించే మాత్రండి, ఒక్కసారి కనిపించు స్వామి. భక్తుల